Statutory warning. The information provided in this content is for educational and informational purposes only. It does not constitute financial, investment, or legal advice. Viewers are strongly advised to do their own research before making any investment decisions. All investments involve risk, and past performance is not indicative of future results. The creators of this content are not liable for any financial losses or damages. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో బేబీ లింక్ ఎఫిలియేట్ ప్రాజెక్ట్లో మనం పార్టిసిపేట్ చేసేటప్పుడు మనం రిజిస్టర్ అయ్యేటప్పుడు అక్కడ బిఎస్సి వ్యాలెట్ అడ్రస్ అని చెప్పి ఒక చోట ఆప్షన్ మనం ఫిల్ చేయాలి. అది ఎలాగా ఏం ఫిల్ చేయాలి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బేబీ లింక్ ఎఫిలియేట్ ప్రాజెక్ట్లో మనం పార్టిసిపేట్ చేసేటప్పుడు ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే బిఎస్సి వ్యాలెట్ అడ్రస్ అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. మనం పైన పేరు, ఈమెయిల్, పాస్వర్డ్ అన్నీ ఇస్తాం. కాకపోతే ఇక్కడ బిఎస్సి వ్యాలెట్ అడ్రస్ ఏమి ఇవ్వాలని చాలామంది డౌట్ వస్తుంది. ఇక్కడ కొంచెం మంది ట్రస్ట్ వ్యాలెట్ ఉంటే ట్రస్ట్ వ్యాలెట్ అని రాస్తున్నారు, బిట్గెట్ అంటే బిట్గెట్ అని రాస్తున్నారు. మనకి ఏ వ్యాలెట్ అన్నది మన ఇక్కడ రాయటం కాదండి. ఇక్కడ మనకి బిఎస్సి వ్యాలెట్ అడ్రస్ అంటే మనకి బేబీ లింక్ యొక్క టోకెన్ యొక్క రివార్డ్స్ మనకి మన వ్యాలెట్లో రిసీవ్ చేసుకోవాలి కాబట్టి దాని యొక్క రిసీవింగ్ అడ్రస్ ఇవ్వాలి. సో అది ఎలాగన్నది ఈ వీడియోలో చూద్దాం. మనం బిట్గెట్ యాప్ ఓపెన్ చేసినప్పుడు మెయిన్ హోమ్ స్క్రీన్ వస్తుంది. హోమ్ స్క్రీన్లో మనం కింద వ్యాలెట్ అనేది సెలెక్ట్ చేయాలి. వ్యాలెట్ అనేది సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి బిఎన్బి యూఎస్డిటీ బేబీ లింక్ అనేసి మనకు ఉన్న కాయిన్స్ ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనం ఏంటంటే ఈ యొక్క ఎఫిలియేట్ ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేయాలంటే ముందు మన వ్యాలెట్లో బేబీ లింక్ టోకెన్ యాడ్ చేసుకొని ఉండాలి. అది నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. అది యాడ్ చేసుకున్నాక మనం ఇక్కడ బేబీ లింక్ అని కనిపించిన దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనం పైన చూసినట్లయితే బేబీ లింక్ కింద బిఎన్బి చైన్ అనేసి ఉంటుంది. ప్లస్ ఇక్కడ కింద చూసినట్లయితే రిసీవ్, ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మనం ఎవరికైనా పంపించాలి అని అంటే మన బేబీ లింక్ కాయిన్స్ని ట్రాన్స్ఫర్ అని కొట్టి వాళ్ళ అడ్రస్ ఇస్తే అక్కడికి వాళ్ళకి పంపించవచ్చు. అదేవిధంగా రిసీవ్ మన అకౌంట్లోకి రావాలంటే రిసీవ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఒక అడ్రస్ వస్తుంది. అడ్రస్ మనం ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఆ అడ్రస్కి మనకి బేబీ లింక్ కాయిన్స్ పంపిస్తారు. సో కాబట్టి ఇప్పుడు మన అకౌంట్లోకి మనకి బేబీ టోకెన్స్ రావాలి కాబట్టి, రివార్డ్స్ రావాలి కాబట్టి ఇక్కడ రిసీవ్ అడ్రస్ అనేది మనము తీసుకోవాలి. ఇక్కడ రిసీవ్ని క్లిక్ చేసిన వెంటనే రిసీవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే రిసీవ్ బేబీ లింక్ అని చెప్పి ఓన్లీ సపోర్ట్ బిఎన్బి చైన్ BEP20 బిఎన్బి చైన్ అని అంటారు, BEP20 అని అంటారు. సో కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వకల్లా బిఎన్బి చైన్ ద్వారా మనం రిసీవ్ చేసుకుంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కింద రిసీవింగ్ అడ్రస్ అని చెప్పి పక్కన కాపీ బటన్ ఉంటుంది. అది కాపీ చేసి షేర్ చేయొచ్చు, లేకపోతే కింద షేర్ విత్ సెండర్ అని చెప్పేసి ఇక్కడ మనం వాట్సాప్ ద్వారా కూడా వాళ్ళకి పంపించవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ కాపీ బటన్ని మనం క్లిక్ చేస్తే మనకి కాపీ అవుతుంది. ఆ అడ్రస్ రిసీవింగ్ అడ్రస్ కాపీ అవుతుంది. ఆ కాపీ అయిన అడ్రస్ మనం ఇక్కడ ఎఫిలియేట్ ప్రాజెక్ట్లో రిజిస్టర్ అయ్యేటప్పుడు బిఎస్సి వ్యాలెట్ అడ్రస్ ప్లేస్లో ఆ అడ్రస్ని కాపీ చేసి ఇక్కడ ఇవ్వాలి. సో ఇది మనం చూసుకోవాలి. చాలామంది తెలియక అక్కడ ట్రస్ట్ వ్యాలెట్ అని, బిట్గెట్ వ్యాలెట్ అని, సేఫ్పాల్ అని మాన్యువల్గా రాస్తున్నారు. అది కాదు, మనం ఇక్కడ ఏదైతే ఇప్పుడు అడ్రస్ రిసీవింగ్ అడ్రస్ కాపీ చేసుకున్నామో బేబీ టోకెన్ది ఆ అడ్రస్ ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి మన యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే పైన ఈ యొక్క ఇంటి మార్క్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మనకి ఆ పేజ్ క్లోజ్ అయిపోయి మనకి ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ మనం బ్యాక్ యారో నొక్కితే మనకి మెయిన్ వ్యాలెట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఈ విధంగా మనం రిసీవింగ్ అడ్రస్ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఫర్దర్గా నేను ఇంకా వేరే అదర్ వీడియోస్ కూడా చేస్తాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, నేను మీకు క్లియర్గా చెప్తాను. లాస్ట్లో మీరు ఈ క్రిప్టో ప్రాజెక్ట్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినవి, క్రిప్టో మార్కెట్ హైలీ వాలటైల్గా ఉంటుంది. అంతేకాకుండా మనం ఎంత వరకు మనం ఎఫోర్డ్ చేయగలుగుతాం అంతవరకే ఇన్వెస్ట్ చేయాలి. అంతేకాకుండా మనం ఇందులో నేర్చుకొని తద్వారా మనం డబ్బులు సంపాదించితే మనకి అది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. వేరే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. సో మ్యాక్సిమం నేను ప్రతి వీడియో కూడా చిన్న చిన్న స్టెప్స్ అవసరమైనవన్నీ చేసి పెడుతున్నాను. సో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అదేవిధంగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫర్దర్గా ఏదన్నా కూడా నేను మీకు చిన్న వీడియోస్ చేస్తాను.
క్లారిఫై అవ్వకపోతే నాకు వాట్సాప్ కూడా కాంటాక్ట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఈ వీడియోలో ఇంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.